మైసూర్ మసాలా చపాతీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు అరకప్పు, వెల్లుల్లి రెబ్బలు 2, చింతపండు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, పచ్చిమిర్చి 2, క్యారెట్ ముక్కలు అరకప్పు, పసుపు కొద్దిగా, ఉడికించిన బంగాళాదుంప 1, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు. మైసూర్ మసాలా చపాతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, చింతపండు, కారం, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసి కాసేపు వేయించాక పసుపు, కొద్దిగా ఉప్పు, ఉడికించిన బంగాళాదుంప, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, నెయ్యి, పెరుగు వేసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీని ఒత్తుకొని ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక చపాతీని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని మిక్సీ పట్టుకున్న చట్నీ చపాతీ పైన వేసి బంగాళాదుంప మిశ్రమాన్ని కూడా వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మైసూర్ మసాలా చపాతీ రెడీ.